అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. వాక్యం చెప్తుంది ఏమంటే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్తుందన్నమాట. అంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన అరచేతిలో మన పేర్లను దేవుడు చెక్కుకున్నాడు. ఆయన అరచేతిలో ఉన్న మన పేర్లను ఎవరైనా తుడిచివేయగలరా, కొని తీసేయగలరా, ఏదన్నా చేయగలరా అంటే లేదు, అలా ఎవరు చేయలేరు. ఎందుకంటే దేవుడు ఆయన తనకి ఇష్టపూర్వకంగా మన పేర్లను చెక్కుకున్నాడు, మనలను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. కాబట్టి అది ఆయన ఇష్టం కదా. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి చెరిపేయాలని చూసినా కూడా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, అంత ఈజీగా జరగనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. మనం బాగా ఒకటి ఆలోచిస్తే చాలా విషయాల్లో చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు. ఆ పచ్చబొట్లు అంటే వాళ్ళకి ఎంతో అభిమానంతో, ప్రేమతో, ఇష్టంతో వాళ్ళు వాళ్ళ పేర్లను పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు. నిజానికి ఆ ఇష్టం ఎంతవరకు అంటే ఊరికే అంటే వారి మధ్యలో ఎలాంటి గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి ఏం రానంత వరకు మాత్రమే. వస్తే ఊరికే అది చిక్కుకున్నారు అంతే, కానీ ఊరికే అంతే జనరల్గా ఉండిపోతుంది. లేదంటే ఒకవేళ ఎంత ప్రేమ చూపే వాళ్ళైనా కూడా ఈ భూమిని విడిచిపెట్టేంతవరకు మాత్రమే, తర్వాత ఏమి ఉండదు కదా. కానీ ఇక్కడ దేవుడు అలా కాదు. ఆల్రెడీ నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు, మరణపు ముళ్ళుని విరిచేశాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనకి మరణం అనేది లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు మరణించినా సరే ఈ లోకం తర్వాత మరో లోకంలో అయినా సరే మళ్ళీ నీ వద్దే ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీతోనే ఉంటాడు ఆయన, నిన్ను విడువడు. ఆయన చెప్పాడు కదా, నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయను అని. అలాగే నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా కూడా ఆయన నీతో పాటునే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు కదా, నిన్నెందుకు వదులుతాడు? ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాల్లో చాలామంది బాధపడుతుంటారు, భయపడుతుంటారు ఎన్నో విషయాలను బట్టి. ఏమంటే నాకు ఆస్తులు లేవు, అంతస్తు లేవు, నాకు జాబు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అలా లేదు, ఇలా లేదు, తినడానికి లేదు, ఇలా భయపడుతుంటారు, బాధపడుతుంటారు. నన్ను చూసేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను పలకరించే వాళ్ళు లేరు, నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరిని, ఏకాకిని, ఇలా రకరకాలుగా భయపడుతుంటారు, బాధపడుతుంటారు. ఎందుకు భయపడ్డం, ఎందుకు బాధపడ్డం, ఎందుకు? అందరూ నిన్ను విడిచిపెట్టేశారు, పోతే మోన్లే. ఎవరిని పట్టించుకోవట్లే, పోతే మోన్లే. నీకు ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, తినడానికి కూడా లేదు, ఓ పర్లేదు, నో ప్రాబ్లం. నిన్ను అరచేతుల్లో చెక్కుకున్న నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? నిన్ను అరచేతుల్లో చెక్కుకున్న నీ దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడా? నిన్ను అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు నీకేమీ ఇవ్వకుండా చేస్తాడా? నీకేమీ లేకుండా చేస్తాడా? ప్రజలో నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తే నీకు రావాల్సిన ప్రతిదీ ఆయన ఇస్తాడు. నువ్వు లోకంలో అందరి దగ్గర ఎతుకుతావు కానీ, అందరినీ అడుగుతావు కానీ, దేవుని దగ్గరకు మాత్రం పొరపాటును కూడా రావు. వస్తే పొందుకునేస్తావు కదా, అందుకే రావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బాగా ఆలోచించండి. దేవుడు ఆయన తన అరచేతిలో మనందరినీ కూడా చెక్కుకున్నాడు. కాబట్టి ఆయనకి మనమంటే ఎంత ప్రేమ చూడండి, అందుకే అరచేతిలో చెక్కుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కల్వరి సిలువలో అరచేతులలో ఆయన మేకులు దిగగొట్టబడ్డాయి కదా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? ఆయన కోసమా? నా కోసం, నీ కోసం, మన పాపాల కోసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తాన్ని చిందించి మన కోసం విమోచనను మనకి ఇవ్వడానికి, రక్షణను ఇవ్వడానికి, ఈ పాపం పైన అధికారం మనపైన ఉండకుండా ఈ పాపాన్ని మనము అధిగమించాలని, ఈ పాపాన్ని జయించాలని, మృత్యువుని సైతం మనం కూడా జయించాలని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆయన తన చేతిలో, అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. కాబట్టి నీకే కొదువ ఉండదు, ఏ భయం ఉండదు, టెన్షన్ పడద్దు. ఇంకోటేమంటే నీ ప్రాకారములు నిత్యము కూడా నా ఎదుటనున్నవి అని చెప్తున్నాడు. అంటే నువ్వు చేసే ఏ పనైనా సరే, నువ్వు వెళ్ళి ఏ ప్రదేశమైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా అన్నీ కూడా నా ఎదుట ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెడు దారిలో వెళ్తున్నావు అనుకో, చెడు మార్గాల్లో వెళ్తున్నావు, చెడు పనులు చేస్తున్నావు, అవి ఆయన ముందర ఉన్నాయి. లేదు, నువ్వు కొన్ని విషయాలను బట్టి నువ్వు దేవునికి నీతిగానే జీవిస్తున్నావు, కానీ ఎన్నో రకాల శోధనలు వస్తున్నాయి, ఎన్నో రకాల అవమానాలు, నిందలు అన్నీ వస్తున్నాయి. వాటిని బట్టి ఏంది ప్రభు నా పరిస్థితిని ఎవరికీ చెప్పుకోకుండా కృంగిపోతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నెమ్మది లేక ఎంతో బాధలో, వేదనలో ఉన్నావు, అవి కూడా దేవుని ఎదుట ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
వాటన్నిటికీ కూడా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీకు నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఇస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బాగా ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా నీకు ఏలేమీ పెట్టడు, ఏ కుదువ పెట్టడు, ఏది తక్కువ చేయడు. నువ్వు ఆయన మాట విను, ఆయన ఎద్దకు రా. ఆయన్ను తప్ప ఇంకెవరిని ఆశ్రయించొద్దు, ఆయన్ని తప్ప ఇంకెవరిని నమ్మొద్దు, ఆయన్ని తప్ప ఇంకెవరిని ప్రేమించొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక ప్రేమలంతా అశాశ్వతమైనవి. అది అవసరానికే ప్రేమించేది అంతే, కానీ అవసరం లేకుండా ఏది ప్రేమించదు. అవసరం లేకుండా ఈ లోక ప్రేమలు ఏవి కూడా మన దగ్గరికి రావు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడి వాక్యం ద్వారా అందరితో కూడా మాట్లాడుతున్నాడు. నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నానని చెప్పి చెప్తున్నాడు. మీ ప్రాకారములన్నీ కూడా నా ఎదుట ఉన్నాయి నిత్యము అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, దేవుని దగ్గరికి రండి, ఆయన అడగండి, ఆయనతో సహవాసం చేయండి. అప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, అవును తండ్రి, మీ అరచేతులలో మా అందరినీ చిక్కుకున్నందుకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. మా ప్రాకారములు నిత్యము మీ ఎదుట ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది కష్టంలో, బాధలో, కన్నీటిలో, వేదనలో, అశాంతిలో, అసమాధాన స్థితిలో జీవిస్తున్న వారందరి జీవితంలో మీరు కార్యము చేయండి. మీ కృపను చూపెట్టండి స్వామి, మీ కనికరాన్ని చూపండి తండ్రి. వారి జీవితంలో మీ కార్యములు జరిగించే వరకు సంతోషము, సమాధానం, నెమ్మదిని ఇవ్వండి, సహాయం చేయండి. అదే రీతిగా నేను ప్రభా, ఎవరైతే తప్పు చేస్తున్నారో, పొరపాటు చేస్తున్నారో, పాపాలు చేస్తున్నారో, మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, విరుద్ధంగా జీవిస్తున్నారు, వారి జీవితంలో కూడా కార్యం చేయండి. వారు అవన్నీ విడిచిపెట్టి నా కొరకు ప్రాణం పెట్టావా, నా కొరకు రక్తాన్ని చిందించావా తండ్రి, అయ్యా నన్ను నీ చేతిలో చెప్పుకున్నావా, నేను ఎందుకు పనికిరాను కదా ప్రభా, అయోగ్యుని కదా స్వామి అని ప్రతి ఒక్కరు దేవా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మీ ప్రేమను వారి రుచి చూడాలి, తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. అయ్యా, వారందరూ మీ వైపు పూర్తిగా తిరిగి మీ కొరకు పనిచేసేవారుగా, మీ కొరకు బ్రతికేవారుగా పూర్తిగా అందరినీ మార్చమని సహాయం చేయమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.